బంగారం ధరలు మళ్లీ పరుగులు. ఇక 1.50 లక్షలు ఖాయమా? బంగారం ఇది కేవలం ఒక ఆభరణం కాదు. తరతరాలుగా సంపదకు గుర్తు, ఆర్థిక భద్రతకు ప్రతీక. అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు నమ్మకమైన ఆశ్రయం. అందుకే ప్రపంచంలో ఏ చిన్న ఆర్థిక పరిణామం జరిగినా, స్టాక్ మార్కెట్లో భారీ ఒడిదుడుకులు వచ్చినా, యుద్ధాల వార్తలు వినిపించినా, లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సందేహాలు మొదలైనా పెట్టుబడిదారుల చూపు మొదట పడేది బంగారంపైనే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. బంగారం ధరలు మరోసారి బలమైన ర్యాలీని కొనసాగిస్తున్నాయి. చాలా మంది మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న: బంగారం ఇంకా ఎంతవరకు పెరుగుతుంది? ఇప్పుడే కొనాలా లేక కొంతకాలం వేచి చూడాలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజు బంగారం ధరల వెనుక ఉన్న అసలు కారణాలను, మార్కెట్లో జరుగుతున్న కీలక మార్పుల్ని పెట్టుబడిదారులు ఇప్పుడు ఏం గమనించాలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ముందుగా తాజా ధరల విషయానికి వస్తే, దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 1,43,670 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ తో పోలిస్తే దాదాపు రూ. 755 పెరుగుదల నమోదైంది. ఇది కేవలం ఒక చిన్న పెరుగుదల కాదు, మార్కెట్లో కొనుగోలు ఒత్తిడి ఎంత బలంగా ఉందో చెప్పే సంకేతం. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు ఈ ర్యాలీని చాలా దగ్గరగా గమనిస్తున్నారు. ఎందుకంటే బంగారం వరుసగా బలపడుతున్న సమయంలో తీసుకునే నిర్ణయం భవిష్యత్ లాభాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అయితే అసలు ప్రశ్న, బంగారం ఎందుకు పెరుగుతుంది? దీనికి ఒక్క కారణం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలు కలిసి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు రిస్క్ ఎక్కువగా ఉండే ఆస్తుల నుంచి బయటకు వచ్చి సురక్షితంగా భావించే ఆస్తుల వైపు వెళ్లడం సహజం. ఆ జాబితాలో ఎప్పట్లాగే మొదటి స్థానంలో ఉండేది బంగారమే. అందుకే మార్కెట్లో భయం పెరిగిన ప్రతిసారి బంగారం కొనుగోలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ధరలు పెరుగుతున్నాయంటే ఇకపై ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయని భావించడం. కానీ మార్కెట్ అలా పనిచేయదు. ప్రతి పెరుగుదల వెనుక ఒక కారణం ఉంటుంది, ప్రతి తగ్గుదల వెనుక కూడా ఒక కారణం ఉంటుంది. తెలివైన పెట్టుబడిదారుడు ధరను మాత్రమే చూడ్డు, ఆ ధర వెనుక ఉన్న కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మార్కెట్లో సమాచారం ఉన్నవారే ఎక్కువ కాలం నిలబడగలుగుతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బంగారం ధరలను కేవలం భారతీయ మార్కెట్ మాత్రమే నిర్ణయించదు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జరిగే మార్పులు, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల నిర్ణయాలు, కేంద్ర బ్యాంకుల విధానాలు, డాలర్ బలం, ద్రవ్యోల్బణం, జియోపొలిటికల్ ఉద్రిక్తలు ఇవన్నీ కలిసి బంగారం దిశను నిర్ణయిస్తాయి. అందుకే కొన్నిసార్లు దేశీయంగా డిమాండ్ పెద్దగా లేకపోయినా అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అడిగే మరో ప్రశ్న: బంగారం ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా కొనుగోలు చేయడం సరైన నిర్ణయమేనా? దీనికి ఒకే సమాధానం ఉండదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి పెట్టుబడి లక్ష్యం వేరు. కొందరు దీర్ఘకాల పెట్టుబడిగా చూస్తారు, మరికొందరు ధరల మార్పుల్ని ఉపయోగించుకొని ట్రేడింగ్ చేస్తారు, ఇంకొందరు కుటుంబ అవసరాల కోసం కొనుగోలు చేస్తారు. అందుకే మీ లక్ష్యం ఏంటో ముందుగా నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్లో ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి: బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది భావోద్వేగాలకు లోనవుతారు. ఇంకా పెరుగుతుంది, ఇప్పుడే కొనాలి అనే ఆలోచన వస్తుంది. అదే ధరలు తగ్గినప్పుడు ఇంకా పడిపోతుంది, ఇప్పుడు కొనకూడదు అని వెనక్కి తగ్గుతారు. కానీ అనుభవం ఉన్న పెట్టుబడిదారులు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. వారు మార్కెట్ ట్రెండ్ను, ఆర్థిక పరిస్థితుల్ని, తమ పెట్టుబడి ప్రణాళికను పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. మరో ముఖ్యమైన విషయం, బంగారం అనేది తక్కువ కాలంలో భారీ లాభాలు వచ్చే ఆస్తి అని భావించడం సరైంది కాదు. ఇది ప్రధానంగా సంపదను కాపాడుకునే సాధనంగా ఎక్కువ మంది చూస్తారు. ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్ని అందించే ఆస్తిగా బంగారాన్ని చాలా మంది పరిగణిస్తారు. అందుకే ప్రపంచంలోని అనేక కేంద్ర బ్యాంకులు కూడా తమ రిజర్వ్లోని బంగారాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. భారతీయ కుటుంబాల్లో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పెట్టుబడి మాత్రమే కాదు, భావోద్వేగం కూడా ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు ప్రతి సందర్భంలో బంగారం కొనుగోలు పెరుగుతూ ఉంటాయి. అయితే నేటి పరిస్థితుల్లో కేవలం సంప్రదాయం కోసం కాకుండా పెట్టుబడి కోణంలో కూడా చాలా మంది బంగారాన్ని పరిశీలిస్తున్నారు. అందుకే మార్కెట్లో ప్రతి చిన్న మార్పు కూడా ఇప్పుడు ఎక్కువ చర్చకు దారితీస్తుంది. మీరు బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటే కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. ముందుగా 22 క్యారెట్లు కావాలా, 24 క్యారెట్లు కావాలా అనే విషయాన్ని నిర్ణయించుకోండి. పెట్టుబడి లక్ష్యమైతే అధిక స్వచ్ఛత కలిగిన బంగారం వైపు చాలా మంది మొగ్గు చూపుతారు. అలాగే BIS హాల్మార్క్ తప్పనిసరిగా ఉందో లేదో పరిశీలించండి. అధికారిక బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే భవిష్యత్తులో రీసేల్ సమయంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మార్కెట్ను గమనిస్తున్న విశ్లేషకులు కూడా ఒక విషయం చెప్తున్నారు: బంగారం ధరల్లో ప్రతి పెరుగుదల వెనుక బలమైన కారణాలు ఉన్నాయా, లేక ఇది కేవలం తాత్కాలిక ఉత్సాహమా అనే విషయాన్ని నిరంతరం పరిశీలించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో శాశ్వతంగా ఒకే దిశ ఉండదు. పెరుగుదల తర్వాత కొంత లాభాల స్వీకరణ కూడా సహజం.
అందుకే ఓపిక, ప్రణాళిక, సమాచారం ఈ మూడు పెట్టుబడిదారుడికి అత్యంత ముఖ్యమైన ఆయుధాలు. మరి రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా కొత్త గరిష్టాల్ని తాకుతాయా? లేక కొంతమేర సరిదిద్దుకుంటాయా? ఈ ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎలా మారుతున్నాయో, అంతర్జాతీయ మార్కెట్లు ఏ దిశలో పనిచేస్తున్నాయో గమనించే వారికి బంగారం మార్కెట్లో వచ్చే అవకాశాల్ని ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంటుంది. అందుకే ధరల్ని చూసి తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే మార్కెట్ను అర్థం చేసుకొని మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,43,670 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా ఈ స్థాయిని మీరు కొనుగోలు అవకాశంగా చూస్తున్నారా? లేక ఇంకా మార్కెట్ను కొంతకాలం గమనించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే బంగారం, మార్కెట్ పెట్టుబడులు, ఆర్థిక విశ్లేషణలకు సంబంధించిన ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో కీలక మార్కెట్ విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.